అందరికీ నమస్కారం. ప్రస్తుత కాలంలో మానసిక ఒత్తిడి లేని మనుషులు చాలా అరుదు. మనకు వస్తున్న ఎక్కువ భాగం రోగాలకు మానసిక ఒత్తిడే ప్రధాన కారణము. అసలు మానసిక ఒత్తిడి అంటే ఏమిటి, దానివలన మనకు రోగాలు ఎందుకు వస్తాయి అనే విషయం గురించి తెలుసుకుందాం. ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు దానికి మన మనస్సు ప్రతిస్పందించే ప్రక్రియనే మానసిక ఒత్తిడిగా చెప్పవచ్చు. కొంతమేరకు కొద్ది సమయం ఉండే ఒత్తిడి ప్రమాదకరం కాదు. తీవ్రమైన మానసిక ఒత్తిడి ఎక్కువ కాలం పాటు ఉండటం వలన తప్పనిసరిగా శారీరక మరియు మానసిక రోగాలు వస్తాయి. ఇప్పుడు మానసిక ఒత్తిడి లక్షణాల గురించి తెలుసుకుందాం. మామూలు కంటే ఎక్కువ ఉద్వేగము లేదా కోపము లేదా కన్నీళ్లు వచ్చే విధంగా అనిపించడం, ఆతృత, మునిగిపోయినట్లుగా, కూరుకుపోయినట్లుగా, బయటపడలేని పరిస్థితిలో ఉన్నట్లుగా అనిపించడం, బాధగా ఉండడం, ప్రమాదపు అంచున ఉన్నట్టు అనిపించడం, తలనొప్పిగా ఉండడం, మెదడులో నరాలు చిట్లిపోతాయేమో అని అనిపించడం, కుదురుగా కూర్చోలేకపోవడం, మతిమరుపుగా ఉండడం, పనులను సక్రమంగా చేయలేకపోవడం, ఏ పని చేయడానికి ఇష్టం లేకపోవడం, సరి అయిన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, చిన్నపాటి సమస్యను కూడా పరిష్కరించలేకపోవడం, ఏ పని మీద మనస్సును పెట్టలేకపోవడం, మెదడు ముద్దుబారినట్లు అనిపించడం, తలదిమ్ముగా అనిపించడం, దవడలు బిగించడము, పళ్ళు కొరకడము, భుజాలలో, మెడ భాగంలో, వెన్నెముకలో మరియు వెనుక భాగంలో నొప్పిగా అనిపించడం, ఒళ్ళు నొప్పులుగా అనిపించడం, నీరసంగా అనిపించడం, కండరాలు బిగుసుకుపోయినట్లుగా అనిపించడం, ఛాతీ భాగంలో నొప్పిలాగా అనిపించడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ఛాతీ భాగంలో బరువుగా అనిపించడం, ఆయాసంగా అనిపించడం, విపరీతమైన అలసటగా అనిపించడం, నిద్ర పట్టకపోవడం లేదా ఎక్కువ నిద్రపోవడం, ఆకలి లేకపోవడం, జీర్ణం కాకపోవడం, తేన్పులు, గుండెల్లో మంట, విరేచనాలు లేదా మలబద్ధకంగా ఉండటం, వాంతి రాబోయినట్లుగా అనిపించడం, ఎక్కువసార్లు జలుబు, దగ్గు, జ్వరము లాంటి వాటి బారిన పడడం, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాల్లో కొన్ని వారి మానసిక పరిస్థితులు, వారు ఎదుర్కొంటున్న సమస్యల తీవ్రతను బట్టి కనపడతాయి. ఇన్ని లక్షణాలు కలిగించేటటువంటి మానసిక ఒత్తిడి కలిగించలేని రోగాలు ఉండవు అంటే అతిశయోక్తి కాదేమో. ఇప్పుడు మానసిక ఒత్తిడి రోగాలను ఎలా కలిగిస్తుందో తెలుసుకుందాం. ఎక్కువ కాలం పాటు ఉన్న అధికమైన మానసిక ఒత్తిడి మన రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీసి రోగాల బారిన పడేటట్లు చేస్తుంది. అధిక మానసిక ఒత్తిడి శరీరంలో కార్టిసాల్, అడ్రినలిన్ అనే హార్మోన్లను అధికంగా స్రవింపజేస్తుంది. కార్టిసాల్ను స్ట్రెస్ హార్మోన్ అని కూడా అంటారు. ఇది మన రోగనిరోధక వ్యవస్థను మరియు దానిలో భాగమైన తెల్ల రక్త కణాల పనితీరును మందగింపజేస్తుంది. తద్వారా రోగనిరోధక వ్యవస్థ ప్రభావం తగ్గి రోగాల బారిన పడడం జరుగుతుంది. సైటోకైన్లు అనే జీవరసాయనాలు మన రోగనిరోధక వ్యవస్థను సక్రమంగా పనిచేసే విధంగా చూస్తాయి. అధిక మానసిక ఒత్తిడి ఎక్కువ కాలం పాటు ఉన్న స్థితిలో ఈ సైటోకైన్ల సమతుల్యత దెబ్బతిని శరీరంలో వాపును కలిగించడము, రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీయడము జరిగి రోగాల బారిన పడేటట్టు చేస్తుంది. కార్టిసాల్ తదితర ఒత్తిడి సంబంధిత హార్మోన్లు గుండె మరియు రక్తనాళాలపైన పనిచేసి అధిక రక్తపోటును మరియు గుండెపోటును కలిగించే అవకాశం ఉంది. అలాగే ఈ హార్మోన్లు జీర్ణ వ్యవస్థ పైన పనిచేసి ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, హైపర్ ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ అల్సర్లను, షుగర్ వ్యాధిని కూడా కలిగించే అవకాశం ఉంది. ఈ ఒత్తిడి సంబంధిత హార్మోన్లు మానసిక ఆందోళన అనగా యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటి మానసిక వ్యాధుల బారిన పడేటట్లు కూడా చేస్తాయి. ఇలా మానసిక ఒత్తిడి అనేక రకాల వ్యాధులకు కారణమవుతుంది. కాబట్టి దీనిని తగ్గించుకోవడం చాలా అవసరం. ఈ ప్రమాదకరమైన మానసిక ఒత్తిడిని జయించుటకు చక్కని సులభమైన మార్గాలను తెలుసుకొనుటకు వీడియోను చివరి వరకు చూడండి. ఇప్పుడు మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి ఆయుర్వేదము మనకు వేల సంవత్సరాల ముందే అందించినటువంటి ఉపాయాల గురించి తెలుసుకుందాం. వీటిలో మొదటిది, దేవుణ్ణి నమ్మేవాళ్ళు దేవునిపైన పూర్తిగా నమ్మకం ఉంచి పరిస్థితులను అనుసరించి తాము చేయవలసిన పనులను సక్రమంగా, సకాలంలో, ప్రణాళికాబద్ధంగా, టైం మేనేజ్మెంట్ సహాయంతో చేస్తూ ఒకవేళ అనుకున్న ఫలితం రాకపోతే చేసే పనుల్లో ఎక్కడ పొరపాటు జరిగిందో గుర్తించి దాన్ని సరిదిద్దుకొని తిరిగి ప్రయత్నం చేసి విజయం సాధించడం చేయాలి. దేవుడు అంతా మంచే చేస్తాడు అనే నమ్మకంతో మొత్తము భారము దేవునిపైన వేసి మానసికంగా రిలాక్స్డ్గా, ధైర్యంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఇక రెండవది, ఆయుర్వేదంలో చెప్పబడిన దినచర్య అనగా రోజువారీ చేయవలసిన పనులను ముఖ్యంగా యోగా, ప్రాణాయామము, ధ్యానము క్రమం తప్పకుండా చేయడం.
ఇలా చేయడం వలన మానసిక ఒత్తిడి, మానసిక వ్యాధులు మరియు శారీరక వ్యాధులు రాకుండా చేసుకోవచ్చు. యోగా మరియు వ్యాయామముల వలన ఎండార్ఫిన్స్ అనే జీవరసాయనాలు సేవింపబడతాయి. వాటి ద్వారా సహజంగా నొప్పులు తగ్గడము మరియు అంతా మంచిగా సంతోషంగా ఉన్నట్లుగా అనిపించడము, తద్వారా ఒత్తిడి సంబంధిత హార్మోన్లు తగ్గడము మరియు మానసిక ఒత్తిడి తగ్గడము జరుగుతుంది. ఇక మూడవది వేళకు పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం. ఇక నాలుగవది రోజుకు కనీసం 6 గంటలకు తగ్గకుండా నిద్రపోవడము. ఇక ఐదవది ఏవైనా కారణాల వల్ల యోగా చేయలేని వాళ్ళు కనీసం ఒక అర్ధగంట నడవడం కానీ లేదా తేలికపాటి వ్యాయామము, ప్రాణాయామము, ధ్యానము చేయాలి. జిమ్లకు వెళ్ళి వ్యాయామం చేయడం కంటే యోగా చేయడం చాలా మంచిది. యోగా వలన మానసిక ఆరోగ్యం వృద్ధి చెందుతుంది అని పతంజలి యోగ సూత్రాల్లో చెప్పబడింది మరియు ఆధునిక రీసెర్చ్లో కూడా ఈ విషయం నిర్ధారింపబడింది. మానసిక ఒత్తిడి తగ్గడం వలన శారీరక ఆరోగ్యం కూడా ఆటోమేటిక్గా వృద్ధి చెందుతుంది. ఇక ఆరోది మానసికంగా ఒత్తిడిగా అనిపించినప్పుడు కొంతసేపు ప్రాణాయామం చేయడము, మంచి సంగీతం వినడము, మంచివారైన స్నేహితులు, బంధువులతో కొంచెం సేపు మాట్లాడడము, బయటకు వెళ్ళి కొంచెంసేపు ప్రకృతిలో తిరగడము లాంటివి చేయడం వలన మానసిక ఒత్తిడి తగ్గేందుకు ఉపయోగపడతాయి. ఇక ఏడవది ఆరోగ్యం బాగుంటేనే జీవితంలో ఏదైనా అనుభవించవచ్చు. విలాసవంతమైన జీవితం పైన అత్యాశతో అక్రమ మార్గాల్లో జీవించడం కంటే వీలైనంత వరకు నీతి మార్గంలో జీవించడం వలన అనేక రకాలైన మానసిక ఒత్తిడి నుంచి తప్పించుకోవచ్చు. ఎందుకంటే ఒక తప్పు చేసి దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం అనేక తప్పులు చేయవలసి రావడము, ఈ మొత్తం ప్రక్రియలో చేసిన తప్పులు బయటపడతాయేమో అనే మానసిక ఒత్తిడిని నిరంతరము మోస్తూ ఉండడము మొదలగు వీటన్నిటినీ నివారించుకోవచ్చు. యోగాకు సంబంధించి సులభమైన, అత్యంత ప్రభావవంతమైన సూర్య నమస్కారములు, ప్రాణాయామము, ధ్యానము చేసే విధానాలకు సంబంధించిన లింకులను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వాటిని ఉపయోగించుకుని ప్రయోజనం పొందండి. ఇప్పుడు ఆయుర్వేదంలో చెప్పబడిన మానసిక ఒత్తిడిని తగ్గిస్తూ మెదడు మరియు నరాల ఆరోగ్యాన్ని కాపాడుతూ ముసలితనాన్ని తొందరగా రాకుండా చేసేటటువంటి వేల సంవత్సరాల అనుభవం ద్వారా నిరూపింపబడిన మందుల గురించి తెలుసుకుందాం. వీటిలో మొదటిది స్ట్రెస్నిల్ అనే మాత్రలు. వీటిని 1 నుండి 2 మాత్రలు ఉదయం రాత్రి ఆహారం తరువాత నులివెచ్చని నీటితో తీసుకోవాలి. ఇక రెండవది మేధావటి అనే మాత్రలు. ఉదయం 1, రాత్రి 1 ఆహారం తరువాత నులివెచ్చని నీటితో మింగాలి. ఇక మూడవది బ్రెంటో అనే మాత్రలు. ఈ మాత్రలు ఉదయం 1, రాత్రి 1 ఆహారం తరువాత నులివెచ్చని నీటితో తీసుకోవాలి. ఇక నాలుగవది స్ట్రెస్విన్ అనే మాత్రలు. వీటిని ఉదయం 1, రాత్రి 1 ఆహారం తరువాత నులివెచ్చని నీటితో మింగాలి. ఇక ఐదవది సునిద్ర అనే మాత్రలు. వీటిని 1 నుండి 2 మాత్రలు నిలువెచ్చని నీటితో ఉదయం, రాత్రి ఆహారం తర్వాత తీసుకోవాలి. ఈ మందుల్లోని ప్రత్యేకత ఏమిటంటే ఇవి ఒత్తిడి సంబంధిత హార్మోన్ల ఉత్పత్తిని తగ్గించడమే గాక వ్యాధి నిరోధక శక్తిని పెంచడము, జ్ఞాపక శక్తిని పెంచడము, శారీరక బలాన్ని పెంచడము మరియు అధిక రక్తపోటును కూడా తగ్గిస్తాయి. వీటి వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు మరియు సహజమైన నిద్ర వచ్చేందుకు ఉపయోగపడతాయి. ఈ విధంగా వేల సంవత్సరాలుగా ఉపయోగింపబడుతూ ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉన్న ఆయుర్వేద వైద్యం ద్వారా అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా నిండు నూరేళ్లు జీవించాలని మనసారా ఆకాంక్షిస్తూ మరొక అద్భుతమైన వీడియోలో కలుసుకుందాం. వేల సంవత్సరాల నుండి అనేక రకాల అనారోగ్య సమస్యలను నివారిస్తూ, పరిష్కరిస్తూ, రోగనిరోధక శక్తిని, శరీర బలాన్ని పెంచుతూ, ఆయుష్ను, మానసిక ఆరోగ్యాన్ని పెంచుతూ మనకు ఎంతో ఉపయోగపడుతున్న ఆయుర్వేద వైద్యం యొక్క ప్రయోజనాలు అందరికీ అందేలా చేయడం మనందరి కర్తవ్యం. ఈ ఆశయం నెరవేరాలంటే మీ అందరి సహాయం చాలా అవసరం. దయచేసి ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి, ఈ వీడియోలను షేర్ చేసి ఈ మంచి పనికి సహాయపడాలని కోరుచున్నాము. ఈ కార్యానికి చాలామంది వారి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అనారోగ్య సమస్యలు ఉన్నవారు కామెంట్స్ ద్వారా కానీ, వీడియోలో ఇవ్వబడిన నంబర్కు కాల్ చేసి కానీ, ఈమెయిల్ ద్వారా కానీ తెలియచేయండి. వీలైనంత త్వరలో వాటికి పరిష్కార మార్గాలు తెలుపగలము. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు.